హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఈరోజు బుధవారం రోజున ఎంతమందికైతే డబ్బులైతే వస్తున్నాయి. అలాగే ఈసారి వచ్చేసి మనకైతే ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది రైతన్నలైతే అడుగుతున్నారండి. మొత్తానికి మనమైతే ఈరోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయి. అలాగే ఈసారి నుంచి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా మార్పులు చేస్తుందా ఏందని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం అండి. వీడియో మాత్రం మీరైతే ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికైతే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అయితే ఉంది. కాబట్టి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావచ్చింది కదా. తీసుకొచ్చిన తర్వాత ఏకంగా ఒక ఎకరానికి 15,000 రూపాయల చొప్పున వచ్చేసి జమ చేసేస్తామని గతంలో అయితే చెప్పారండి. చెప్పిన విధంగా మన తెలంగాణలో ఏమాత్రం డబ్బులు జమ అయినాయంటే మన తెలంగాణలో ఏ రైతుకైతే డబ్బులైతే జమ చేయలేదండి. వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఈసారి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులైతే జమ చేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయడం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది. ఎంతైనా సరే రైతుల ఖాతాలో డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. దీంతో పాటు మన తెలంగాణలో వచ్చేసి 1-10 ఎకరాలు ఉన్న వారికైతే అందరికీ ఎకరాల వరకైతే డబ్బులైతే జమ అవుతున్నాయని ఈ రోజున మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి అందరికైతే డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. దీంతోనే పాటు మన తెలంగాణలో ఏదైతే రైతన్నలైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇంకా కౌలు రైతులు కూడా అయితే రాలేదని చాలామంది అడుగుతున్నారండి. వాళ్ళకు కూడా మనకైతే కౌలు రైతులకు వచ్చే ఏదైతే మనకైతే వానాకాలం సీజన్ అవుతుందో అప్పటి నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వాళ్ళు కూడా ఎకరానికి 12,000 రూపాయలు అయితే చొప్పున అయితే వస్తాయని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి. కూలీలు కూడా ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికైతే 12,000 రూపాయల వరకైతే జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికైతే అందరికైతే డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చేస్తాయి. దీంతోనే పాటు ఇంకా మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పెండింగ్ అయితే ఉన్నాయో అందరికి వచ్చేసి ఇచ్చేస్తామని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగింది. మీలో ఇప్పుడు దాకా ఎవరైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొంది ఉంటారో వీడియో కింద కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.